హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కోడిగుడ్డుతో స్పెషల్ కర్రీ. ఎగ్స్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం గ్రేవీగా, కొంచెం వేపుల్లా, కమ్మటి రుచితో ఉండే ఈ కోడిగుడ్డు కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నంతో పాటు బిర్యానీ, బగారా రైస్, చపాతీలోకి, పూరీలోకి కూడా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్తో స్పెషల్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పెద్ద సైజు 4 ఉల్లిపాయలను ఇలా వేసుకోండి. నేను తీసుకుంటున్న ఒక 6-7 ఎగ్స్కి ఈ మాత్రం ఉల్లిపాయలు ఉండాల్సింది. ఉల్లిపాయ ముక్కలు కలిసేలా కలిపి మూత పెట్టి ఒక సిమ్లో 2 మినిట్స్ మగ్గించండి. చూడండి, 2 మినిట్స్లో ఉల్లిపాయ ముక్కలు ఇలా ఆయిల్లో చక్కగా మగ్గి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను, ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలా కలిపేసేయండి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని మనం ఉడికించుకున్న కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకొని వేయడం వల్ల ఉప్పు, కారం అనేది లోపల వైపుకు దిగి గుడ్లు అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. మనం ఉడికించుకున్న ఒక 6-7 కోడిగుడ్లైనా ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లకు పూర్తిగా ఉల్లిపాయ ముక్కలు, కారం అన్ని వైపులా పట్టేలా ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో 3 మినిట్స్ పాటు మగ్గించండి. 3 మినిట్స్ తర్వాత చూడండి, కొంచెం వాటర్ అనేది, ఆయిల్ అనేది ఇలా సపరేట్గా అవుతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఎగ్స్ను పైకి కిందికి అన్ని వైపులా ఉప్పు, కారం పట్టేలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ సిమ్లో ఒక 1-2 మినిట్స్ పాటు మగ్గించండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కర్రీని కలిపి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని చివర్లో వేసుకోవాలి. ఈ కర్రీలో ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి. కొబ్బరి పొడిని పూర్తిగా అన్ని వైపులా కలిసేలా కలిపేసి చివర్లో కొత్తిమీర తరుగుని వేసేసి కొద్దిగా ఒక 1 మినిట్ పాటు అలా స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ చివర్లో వేసుకోవాలి. అది గ్రేవీలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల. అంతేనండి, కమ్మకమ్మటి కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోయింది. మరి ఈ కర్రీ వేపుల్లా ఉండదు, అలానే మరీ గ్రేవీలా ఉండదు. అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది, చపాతీ, పూరీలోకి తినడానికి బాగుంటుంది, బిర్యానీ, బగారీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.